జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి. అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటోళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్. మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో? దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు. అసలు ఏం పోలికరా బాబు ఇదంతా, నాకు అర్థం కావట్లేదు. ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి, దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్, మాది బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్. మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా? కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా? ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు. మీ గజ్వేల్ నడిగడ్డకు వచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది. దళిత గిరిజన దండోరా, లేకపోతే నిరుద్యోగ గర్జన, ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ, లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు. సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా, ఎందుకు దళితుని చేయలేకపోయినా చెప్పలేకపోగా, అది ప్రపోజల్ తెచ్చిన రాజయ్యను, మన స్టేషన్ గన్పూర్ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే. ఇటు బట్టి గారి యొక్క సిఎల్పి హోదాను కూడా తీసేసిండు అనుకో, అది వేరు విషయం. కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ 16-15 నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే, బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు? ఆ గర్జన కొరికేది ఎవరు? ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలనాయన అని ఇంట్లో బండబెట్టిరు ప్రజలు. మళ్ళీ వచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో 100 కోట్లు 200 కోట్లు అని అంటారు, కానీ 300 కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరూర నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అది. కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు, ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇంకనన్నా లేచి మాకెవరికన్నా ఏమని ఇస్తాడా అని. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్, మీ టాలెంట్ చూసుకొని రాపోరి అని. ఇప్పుడు హరీష్ రావు ఒక కథ, కేటీఆర్ ఒక కథ, కవిత ఒక కథ, రోజుకు 3 కథలు వినలేక తెలంగాణ జస్తున్నది ఇప్పటికీ. ఇక మళ్ళీ మెయ్యి వచ్చేం కథ చెప్తాడని చెప్పిందే కదా. ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మిండ్రు కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం. అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖరరావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి. సరే ఆయన బయటకు వచ్చి అని చెప్పలేదు, కానీ ఆయన ఏమంటారు హక్కుదారుగానో ఆయన వారసుదారుగానో మొన్న వచ్చి మనోడు మాట్లాడుతున్నాడు. మాకేం ప్రాబ్లం అండి, ఎవరితోనేం ప్రాబ్లం అండి, మేము ఎటైనా ఉంటామండి, మాకు ఎటైనా ఉంటామండి కాదు. మొన్నటిదానికనేమో చంద్రబాబు ఇక్కడ పరిపాలన చేస్తున్నాను అన్నారు. చంద్రబాబే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నాను అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబుకు మాకు పోలిక ఉందండి. చంద్రబాబు మీరు వేరేం కాదండి, అన్ని సారూప్యాలు ఉన్నాయి. గతంలో కూడా సరే కలిసి పోటీ చేయకపోయినా మాకు ఆ పొత్తు ఉందండి అంటే చిన్నగా శుతిమెత్తగా చేస్తున్న పరిస్థితి. దీనికి ఏం సంకేతం అంటే నేను గతంలో కూడా చెప్పిన, మనకాడ చెప్పినో లేదో కానీ ఈ బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుకట్టినట్టున్నది. ఇప్పుడు 2 పువ్వులే చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కమలం పువ్వు కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ